హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే మా టిఫిను మార్నింగే ఇడ్లీను పల్లీ చట్నీ అండి. అదేనండి వేరుశనగ గుళ్ళు చట్నీ. ఇంకా ఈరోజైతే కాఫీ చేసి ఇందులో పోసి ఉంచాను. ఈరోజంటే కొంచెం బిజీగానే ఉన్నాను. మొన్న విశాఖోడేరు మేము వెళ్ళాం కదండీ! ఈరోజు మా అమ్మాయిని, అల్లుడిని, మనవల్ని ఇక్కడ భోజనానికి పిలిచాను. అందుకని వేడిగా రైసు థర్మాకోల్‌లో పెట్టేశాను వండి. ఇది రొయ్యల బిర్యానీ అండి. అంత పిల్లలు కదా కారం ఎక్కువ తినరని కొంచెం లైట్‌గానే వండాను. ఇదైతే మటన్ కీమా అండి. కీమా కర్రీ. బిర్యానీకి ఉల్లి చట్నీ. ఇదైతే దప్పలం అండి. పూర్వకాలంలో వండేవాళ్ళం కదా! ఇప్పుడు తగ్గిపోయింది. కానీ ఎండలకి సాంబార్ కంటే ఇదే బెస్ట్ అని సిలిగడ దుంప, ములక్కాడ అన్ని కాయగూరలేసి దప్పలం పెట్టాను. అదైతే రసము పిల్లల కోసం. ఇదైతే మ్యాంగోస్ పెరుగులోకి కోయడానికి పెట్టుకున్నాను. ఇక్కడైతే పెనం మీద ఫిష్‌ని ఏపిస్తున్నాను. చేప ముక్కల్ని పె ఫుల్ ఆయిల్ డీప్ ఫ్రై ఎందుకని పెనం మీద తిప్పి వేపిస్తున్నాను. మొన్న విశాఖోడేరు నుంచి పూతరేకులు తెచ్చుకుని చుట్టుకున్నానండి. ఇది బెల్లం పూతరేకులు. రేకులు కొని తెచ్చి నేనే చుట్టుకున్నాను. భోజనం అయ్యాక ఒక్కోటి తినడానికి బాగుంటాయని తీసి పెట్టుకున్నాను ఇక్కడ. పాలకోడేరులో కానీ విశాఖోడేరులో కానీ ఎప్పుడు పూతరేకులు చెట్టు తెచ్చి భీమవరం వచ్చినప్పుడల్లా చుట్టుకుంటాను. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్, నేరేడు పళ్ళు తీసుకొచ్చారు పిల్లలు బయటికెళ్ళినప్పుడు. మా గౌతమ్ డ్రాగన్ అంటే చాలా ఇష్టం. నేరేడు పళ్ళు అయితే అమ్మకి షుగర్ తింటుందని తీసుకొచ్చారు. చూడండి రెడ్ పింక్‌లాగా ఎంత బాగుందో కట్ చేస్తేను. చాలా రెడ్‌గా ఉంది. కట్ చేసిస్తే గౌతమ్ తిన్నాడు. అందరూ తలకాస్త ముక్క టేస్ట్ చూసాము. నేరేడు పళ్ళు అయితే కడిగి పెట్టాము. తలొకటి తింటారు అని. అటొచ్చి ఇటొచ్చి వెళ్తూ ఒక్కొక్కటి తీసుకుని తింటున్నారు. ఇది ఆరోగ్యకరానికి చాలా మంచిది. నేరేడు పండు సీజన్ అన్నాళ్ళు తింటే చాలా మంచిది. ఇంకా భోజనం అయ్యాక స్వీట్ ఉండాలని ఈ స్వీట్ తెచ్చుకున్నాము. ఇదైతే రిచి. ఇది కూడా అమ్మమ్మ కోసం హరీష్ అమ్మమ్మ కోసం తీసుకొచ్చాడు. ఇదైతే ఆపిల్ కూడా తీసుకొచ్చాడు జ్యూస్ చేయడానికి. ఈ లోపల మా తమ్ముడు చెరువులు ఎండలకి చేపలు పడుతున్నాము అని ఒక పెద్ద ఫిష్ అయితే 2.5 కేజీలు ఉంటుంది. ఇది తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఈవినింగ్ వండుకుంటాము. ఇంక ఇప్పుడు వంట అయిపోయింది కదండీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని. ఇప్పుడే తీసుకొచ్చాడు. నాన్నగారైతే కట్ చేయించడానికి బయటకు తీసుకెళ్తున్నారు. ఇంకా మా అబ్బాయి, అమ్మాయి కోడలు నిన్న వచ్చారు కదండీ! వీళ్ళు ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నారు. గౌతమ్‌ని, నన్ను చూడ్డానికొచ్చారు. అక్కడ ఆఫీస్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇక్కడ అభిరుచి షాప్‌లో భీమవరంలో స్వీట్లు బావుంటాయని ఇవన్నీ కొనుక్కున్నారు. ఈ ఆఫీస్ వాళ్ళకి గిఫ్ట్‌గా ఇస్తారంట. పూతరేకులు, గోరుమిట్టీలు, పాలకోవలు, చెక్కలు, చేగోడీలు, కొబ్బరి కోవా ఉండలు ఇవన్నీ తెచ్చుకున్నారు. అక్కడ ఆఫీస్ వాళ్ళకి గిఫ్ట్ కోసం. భీమవరం వచ్చినప్పుడల్లా రొయ్యల పచ్చడి, మటన్ పచ్చడి, ఇది ఉసిరి పచ్చడి ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తీసుకురమ్మని అడుగుతారు ఆఫీస్ వాళ్ళు. వాళ్ళ కోసం ఇవైతే కొన్ని అన్నీ తెచ్చుకున్నాడు. భీమవరం పికిల్స్, స్వీట్లు ఇక్కడివి బాగుంటాయి అంటారు అందరూను. ఇంకా గౌతమ్ అయితే వాళ్ళ డాడీతో బయటకెళ్ళినప్పుడు ఇదేదో ఆడపిల్లల కిచెన్ సెట్ తెచ్చుకుని ఆడుకుంటున్నాడు. ఇంక కొనకపోతే ఏడుస్తాడని వాళ్ళ నాన్న ఏది అడిగితే అది కొంటాడు. వీటితో ఆడుకుంటున్నాడు. ఇంక ఇంతేనండి ఇయాల్టికి. బాయ్.